బీజేపీకి టీఆర్ఎస్ అనుకూలంగా ఉండటం వల్లే లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు ఇవ్వలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యారెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు వ్యాపార సంస్థలుగా మారాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొన్ని ముఖ్య నేతలు కొనుగోలు చేస్తున్నారని, కాంగ్రెస్ బలాన్ని వారి బలంగా మార్చుకుంటున్నారని అయోధ్యారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మొదటి రోజు నుంచి కూడా బీజేపీకి ఒక అనుబంధ సంస్థగా, తెలంగాణలో బీజేపీ అనేది మాకు ఇంకొక పార్టీ అవసరం లేదు, టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్న స్థాయిలో టీఆర్ఎస్ పనిచేసుకుంటే బీజేపీకి అనుకూలంగా వచ్చింది. కేవలం కాంగ్రెస్ను దెబ్బతీయడానికి, కాంగ్రెస్ను కొంత బలహీనం చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ మధ్యన WWE ఫైట్ లాగా నడుస్తుంది. అది మనం అందరం చూస్తున్నాం. మొదటగా ఇప్పుడు మనం నిజంగానే బీజేపీ మధ్యన టీఆర్ఎస్ మధ్యన పంచాయతీ ఉంటే, లిక్కర్ స్కామ్ లో కవిత పేరు వచ్చింది. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఆ లిక్కర్ స్కామ్ లో ఛార్జ్ షీట్ లో కవిత పేరు ఎందుకు లేదు? కవితకు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? కవితను కాపాడే విధంగానే ఈ రోజు కూడా కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడుకుంటూ ప్రజల దృష్టిలో మాత్రం కొట్లాడుతున్నట్టుగా చిత్రీకరిస్తారు. మనం నిన్న చూసినాం. కేవలం 1 లక్ష రూపాయల పెట్టుబడితోటి కేవలం 1